ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు మేటి సుభాష్ రెడ్డి గుడ్ మార్నింగ్ ఉప్పల్ అంటూ కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉన్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటూ ఆ ప్రజా కేంద్రంలోనే ఆ సమస్యలను నెరవేర్చాలని పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో పాదయాత్ర చేద్దాం. నమస్తే సుభాష్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఏంటి గుడ్ మార్నింగ్ ఉప్పల్ అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. సో ఏంటి స్థానిక సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ప్రజలకు ఎల్లప్పుడు కూడా తోడుంటూ నిత్యం కూడా అనేక నిధులు తీసుకొచ్చినారు ఉప్పల్కి. సో ఎట్లా సాగుతా ఉంది? చాలా బాగుంది. ప్రజలలో కూడా చాలా మంచిగా ఉంది. పోతుంటే చెప్తున్నారు, ప్రజలు ఎక్కడ చేసినా కూడా చాలా బాగా చెప్తా ఉన్నారు. ఈ 4.5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2.5 సంవత్సరాలు కరోనా పీరియడ్ పోయినప్పుడు కూడా రెండు సంవత్సరాలు కండ్ల గడపడి అన్ని కూడా కల్వర్స్ తీసుకున్నా, అదేవిధంగా స్కైవే తీసుకున్నా, శిల్పారామం తీసుకున్నా, చెల్లపల్లికి సంబంధించింది బెర్జి తీసుకున్నా, ఇట్లా మల్లపూర్ సంబంధించిన గ్రేవ్యార్డ్ తీసుకున్నా, గ్రేవ్యార్డ్ కూడా డెవలప్ చేసుకుని అది ఈరోజు కల్వర్ట్ దాదాపు 17-18 కల్వర్ట్లు కూడా ఈరోజు డెవలప్ చేసుకోవాలి. ఎక్కడ కూడా వర్షం పడ్డ కూడా నీళ్ళు నిలవకుండా ఈరోజు ఎస్ఎన్డిపి ద్వారా కూడా 11.4 లక్షల రూపాయలు రావంతపూర్ పెద్ద నుంచి ఉప్పల్ వరకు కూడా చేయడం జరిగింది. ఇట్లా రకరకాలుగా అంటే డెవలప్మెంట్ అనేది కళ్ళకు గట్టిగా కనబడతా ఉంది. ఈరోజు మనం చేసింది 2.5 కాలంలో గత చరిత్రలో లేని విధంగా 60-70 సంవత్సరాలు ఎవరు చేయని విధంగా గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో స్టేట్లో పరిపాలించినప్పుడు కూడా ఏమీ జరగనప్పటికీ కూడా మరి గతంలో 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యే బీజేపీ ఏం చేయనప్పుడు ఒక్క కారిడార్ తెచ్చిండు. ఆ కారిడార్ కూడా ఇబ్బందికరంగా ఇప్పటికి కూడా మొదలుపెట్టి పెట్టారు. అది నడిపడి కూడా వెళ్ళబెడితే గౌరవ్ కేటీఆర్ గారు దాన్ని ఇక్కడికి ఎక్స్టెన్షన్ తీసుకొని 350 కోట్ల రూపాయలు మన అదనంగా ఇచ్చి దాన్ని ఎక్స్టెన్షన్ డిఎస్ఎల్ కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. ఇక్కడ వర్క్ మొత్తం కంప్లీట్ దగ్గర ఆ కారిడార్ మొత్తం ఇప్పుడు కంప్లీట్ 35 కారిడార్లను ఉప్పల్ నియోజకవర్గంలో 35 కారిడార్తో పాటు అండర్ పాస్ కూడా ఎన్నో చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక్క కారిడార్ ఉప్పల్ నుంచి తీసుకున్న కారిడార్ అయితే ఉందో వరంగల్ అవి సంబంధించింది అదొక్కటి మాత్రమే ఇప్పటివరకు చేయలేకపోయాడు. అంటే చిత్తశుద్ధి లేకుండా బీజేపీ ఒక్కటే కారిడార్ తీసుకొని చేయలేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ఎన్నో కారిడార్స్ ఎన్నో మరి అటువంటి అండర్ పాస్ ఎన్నో డెవలప్ చేసుకుంటున్నారు. ఉప్పల్ నియోజకవర్గం కళ్ళ కట్టడం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కనబడుతుంది. మరి కళ్ళు కూడా కబోదులాగా ప్రవర్తిస్తున్న సందర్భం కనబడతా ఉంది. గతంలో మరి ఉన్న పాలకులు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి ఈ 2 ఏళ్ల కాలంలో పెన్షన్ తీసుకున్న, ఆశ్రమం తీసుకున్న, కళ్యాణ గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఎన్నో ఆశ్రమ పెన్షన్లు పెట్టి ప్రజలందరూ కూడా ఆదుకున్న దశలో ప్రతి ఒక్క పేద విద్యార్థి ఆదుకున్న దశలో మరి ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళను కూడా డెవలప్ చేసుకుని ఇంగ్లీష్ మీడియం పెట్టుకుని ఈరోజు ఎంతో ఉపాధి తీసుకున్నారు. మరి అదేవిధంగా గతంలో ఉన్న సందర్భం చూసాం. మరి నేను ఓటు బిడ్డో గవర్నమెంట్ దవాఖానకు, నేను ఓటు బిడ్డో గవర్నమెంట్ స్కూళ్ళకు అని నానుడు ఉండే. కానీ అటువంటి ఈరోజు ఆ నానుడికి వ్యతిరేకంగా ఈరోజు గౌరవ కేసీఆర్ వల్ల ఇవాళ మరి ఎన్నో గురుకులాలు తీసుకున్నాం. 3 గురుకులాలు కూడా ఈ ప్రాంతంలో తీసుకున్నాం. మరి అదే బీసీ గురుకులం, ఎస్సీ గురుకులం, మైనార్టీ గురుకులాలు తీసుకొని ఈరోజు కూడా ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నాం. స్కూల్ డెవలప్ చేసుకుని ఇంగ్లీష్ మీడియం ద్వారా స్కూల్ డెవలప్ చేసుకున్నాం. డిగ్రీ కాలేజ్ కూడా తీసుకుని ఉప్పల్లో డిగ్రీ కాలేజ్ కూడా నడుపుతా ఉన్నాం. చదువులలో ఈ రకంగా పోతే మరి అదేవిధంగా మరి ఆరోగ్యరీత్యా చూసుకుంటే బస్తీలకు ఎక్కడో పోయి మన బస్తీలలో చదువుకోలేరు కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేరు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి. పేద ప్రజలు బయటికి పోవాలని కూడా 100-200 ఖర్చు, ట్రీట్మెంట్ కోసం 200 ఖర్చు, మందుల కోసం 300-400 ఖర్చు, ఇవన్నిటి కూడా అధిగమించి బస్సు దవాఖానాలు పెట్టుకుని బస్సుకి దవాఖానాలు ఇచ్చి సౌకర్యం కల్పించి ఈరోజు మందులతో సహా మన హాస్పిటల్ వసతి కల్పించిన ఘనత గౌరవ కేసీఆర్ దక్కింది. ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా అక్కడే చేసుకోండి బ్రహ్మాండంగా ఈరోజు ముందు తీసుకుపోతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. రకంగా అంటే ఏ రోజు చూసినా కూడా ఏదో రకంగా పేద ప్రజలకు ఉపయోగపడే రకంగా మరి ఇక్కడ పెళ్లి చేస్తున్న కళ్యాణ లక్ష్మి చార్జ్ వరకు ఇస్తాం. దానికి తోడు కూడా మరి ఒక ఫంక్షనాలు కట్టాలి. కడితే వాళ్ళకు తక్కువ రేటు 15 రోజులతో మెయింటెనెన్స్ ఖర్చు అయిందని చెప్పి రామతపూర్లో ఫంక్షన్లు కట్టుకున్నాం. ఇంకా కూడా ఫంక్షన్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ రకంగా ముందు పోతా ఉన్నాం. ఏడ కూడా ఇబ్బంది జరగకుండా, పేద ప్రజలు జరగకుండా పెళ్లి చేసుకోవడానికి సౌకర్యం ఇచ్చి 1 లక్ష రూపాయలు ఇవ్వడం, 1 లక్ష రూపాయలు ఇవ్వడం కాకుండా ఫంక్షన్లతో కూడా వాళ్ళకి అందుబాటులో తెచ్చే రకంగా 15,000 మెయింటైన్ చేసుకునే రకంగా ఈరోజు సౌకర్యం కల్పిస్తాం. ఇట్లా రకరకాల సౌకర్యం కల్పిస్తూ పాదయాత్రలో భాగంగా మేము చేసిన పనులు చెప్పుకుంటూ ఇప్పుడు కాబోయే పనులు ఏమున్నాయి, ఇంకా సమస్యలు ఏమున్నాయి అవి కూడా తెలుసుకుంటూ ఆ సమస్యల మీద పోతా ఉన్నాం. కొన్ని డ్రైనేజ్ వ్యవస్థ సంబంధించిన కొన్ని అక్కడక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా సాల్వ్ చేసుకుని డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి మెరుగుపరచని చెప్పుకుంటూ అడుగుతున్నాం. రోడ్లు వేసుకున్నాం, వాటర్ ఇస్తా ఉన్నాం, కరెంట్ ఇస్తా ఉన్నాం, అన్ని వసతులు కూడా ఈరోజు కల్పించుకున్నాం. ఇండస్ట్రీస్ కూడా బ్రహ్మాండంగా నడిపించే రకంగా ముందు పోతున్నాం. కాబట్టి ఒకటి ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కొద్దిగా ఇబ్బందికరంగా దాన్ని కూడా తొందరగా కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎక్కువ డివిజన్స్ ఎట్లా చూస్తాం అంటే సమస్యలు ఓవరాల్ నియోజకవర్గం మొత్తం ప్లాన్ చేస్తారు. నియోజకవర్గం మొత్తం ఏం చేస్తున్నాం అంటే డివిజన్ వారిగా 3 రోజుల కార్యక్రమం. ఒక డివిజన్ లో 3 days కార్యక్రమం. నిన్న మల్లపూర్లో 3 days కంటిన్యూ చేసాం. తోడు సమస్యలు తీసుకొని ఇమీడియట్ గా తిరిగిన తర్వాత ఆఫ్టర్ పాదయాత్ర తర్వాత అందరినీ అధికారులను తీసుకొని కూర్చోబెట్టుకొని పాదయాత్రలో ఏమైనా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా వాళ్ళకి విశ్లేషించి ఏదేది అవుతున్నాయి ఇమీడియట్
ఉన్నాయి, పోల్స్ రిప్లేస్మెంట్ ఉంటాయి, కొన్ని పోల్ బెండ్ ఉంటాయి, కొన్ని మొత్తం నడి రోడ్డు మీద పోల్ ఉన్నాయి, పక్క జరిపేట్టు ఉంటాయి. అట్లా రోడ్స్ ఉంటాయి. డ్రైనేజ్ కొన్ని మొన్న సందర్భంలో స్క్వేర్ మాన్యువల్ కవర్ ఉంది, రౌండ్ మాన్యువల్ కవర్ వేసేసాను, ఉత్తనే వేసాను. అది ఎవరైనా ఒక బండి చదివితే పడిపోతున్నారు, ఇమీడియట్ రిమూవ్ చేయించారు. ఇట్లా డ్రైనేజ్ సమస్య చిన్న చిన్న అంటే లింక్ ఏమైనా ఉంటాయి, మెయిన్ ట్రంక్ లైన్ లింక్ ఉంటుంది డ్రైనేజ్, ఆ చిన్న పైప్ దానికి అడ్జస్ట్ కాకుండా ఉంటే అవి ఇమీడియట్ చేసే పరిస్థితి. మేజర్ పార్ట్ చుట్టూ ఒక 1/2 కిలోమీటర్ డ్రైనేజ్ టెండర్ కన్ఫర్మ్ చేయాలి. టెండర్ కన్ఫర్మ్ చేసి వాటిని తీసుకొని ఆ ఎక్స్ప్రెసెస్ చేసి టెండర్ కన్ఫర్మ్ చేసి తీసుకొని వాటిని చేయించారు. ఇప్పుడు 6 రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఓవరాల్ గా మన 30 days ప్రోగ్రామ్. ఇది 3 days ఒక్కొక్క డివిజన్ తిరుగుతున్నాం. అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఈ పనులు ఎంతవరకు వచ్చాయి, ఈ పనులు ఇచ్చినాయి ఏమైతే ఇప్పుడు ఇమీడియట్ మేము మైనర్ అనేది ఇప్పుడు చేసేస్తున్నాం. మళ్ళీ మేజర్ వర్క్స్ ఉంటే మళ్ళీ 30 days తర్వాత మళ్ళీ ఒకసారి తిరిగి కూడా కొన్ని ప్రొటెక్షన్ 3 days సరిపోతుంది. కానీ వాటిని కూడా తిరుగుకుంటూ మనం ఇచ్చిన ఏవైతే కమిట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ కంప్లీట్ చేయడానికి టెస్ట్ ప్రోగ్రామ్. సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ డివిజన్స్ మీరు తిరుగుతున్నటువంటి డివిజన్స్ 30 days లో కంప్లీట్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి రౌండ్ చేయాలి. మళ్ళీ రౌండ్ చేస్తాం. 30 days లో అయినా కూడా టెండర్ చేసేది మైనర్ వర్క్స్ అయితే ఇమీడియట్ అయిపోతాయి. టెండర్ కమిషన్ కూడా 30 days లో చేసుకొని మనం ఫర్దర్ గా పోతాం. సో ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు ఆల్మోస్ట్ 9.5 years నుంచి కూడా గవర్నమెంట్ ఫామ్ అయింది. సో ఇప్పటి వరకు ప్రజల దృష్టికి ప్రజల వద్దకు అన్ని పథకాలు వెళ్తా ఉన్నాయి, ప్రజలు ఏమంటా ఉన్నారు, ప్రజల్లో తిరుగుతా ఉన్నారు కదా. సో దాదాపుగా కూడా ఇచ్చిన పథకాల్లో ప్రతి ఇంటికి పథకం చేరి ఉంటుంది. సో ప్రజలు ఏమంటా ఉన్నారు ఆ పథకాల గురించి? బ్రహ్మాండం ఉంది నిజంగా. గతంలో ఎందుకంటే మేము వచ్చే కంటే ముందు 9 సంవత్సరాల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటే, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఉంటాయి. అప్పుడు ఏమి కూడా ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకొని సాల్వ్ చేయాలి. ఒకటి డంపింగ్ యార్డ్స్, ఎల్బీ నగర్ డంపింగ్ యార్డు, ఉప్పల్ డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి ఉప్పలు పడేసి మొత్తం అంతా చెత్త చెదరం చేసి కంపు వాసన లేపి చేసాం. అసలు పోలిన పరిస్థితి. తర్వాత 5 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇక్కడ లోకల్ గా ఎమ్మెల్యే బీజేపీ అయిన ఉండడం వల్ల ఏ డెవలప్మెంట్ పట్టించుకోలేదు. తర్వాత ఇప్పుడు మా ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 18లో 2.5 years తర్వాత నాకు కరోనా పీరియడ్ వచ్చింది. కరోనా పీరియడ్ 2.5 years ఉన్నప్పుడు కూడా ప్రజల్లో అందుబాటులో ఉంటూ కరోనాను అధిగమించే దశలో ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ అని కూడా చాలా వాళ్ళకి వచ్చే సమస్యలు సాల్వ్ చేస్తున్నారు. తర్వాత 2 years నాకు పీరియడ్, 2.5 years తర్వాత 2 years ఇంకొక 6 నెలల పీరియడ్ ఉంది మనకు. 2 years పీరియడ్ లో కళ్ళ కట్టినట్టుగా పడే ప్లేసెస్ అనమాట. ఉప్పల్ స్కైవే తీసుకున్నా, శిల్పారామం తీసుకున్నా, మా చెల్లపల్లిలో కారిడార్ తీసుకున్నా, మా రైల్వే బ్రిడ్జ్ కారిడార్ తీసుకున్నా, తర్వాత మల్లపూర్లో గ్రేవ్ యార్డ్ తీసుకున్నా, ఇట్లా చౌరస్తాలు మల్లపూర్ చౌరస్ తీసుకున్నా, ఉప్ప చౌరస్ తీసుకున్నా, దీప్ పార్కులు తీసుకున్నా, ఇక్కడికక్కడ డెవలప్మెంట్లో దాంట్లో కూడా ఇప్పుడు గ్రేవ్ యార్డ్స్ తీసుకున్నాం. కల్వర్ట్స్ కూడా చిల్కనగర్ లో 5 కల్వర్ట్ కట్టుకున్నాం. అదేవిధంగా నా ఉప్పల్లో 4 కల్వర్ట్ కట్టుకున్నాం. నాచరంలో 5 కల్వర్ట్ కట్టుకున్నాం. ఇప్పుడు చెల్లపల్లిలో కల్వర్ట్ కట్టుకుంటాను, కాపలో కల్వర్ట్ కట్టుకుంటాం. ఇట్లా ఎక్కడికక్కడ కల్వర్ట్ కూడా డెవలప్ చేసుకుని కల్వర్ట్ కట్టుకుంటూ పోతాం. అంటే ఇన్ని రకాలుగా డెవలప్మెంట్, ప్రజలకు ఉపయోగపడే డెవలప్మెంట్ చేసుకుంటూ పోతాం. ప్రజలకు ఉపయోగపడే పోతాం. ప్రజల సమస్యలు ఏంటో మన సమస్యలు తెలుసుకొని ఎక్కడికక్కడ సమస్యలు నిర్వహించే దశలో ఈ రోజు సమస్యల విషయానికి వస్తే డెవలప్మెంట్ ఇట్లా వస్తే ఒక కారిడార్ ఉప్పలు తీసుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ 6 ఏళ్ల కింద తీసుకొచ్చారు. అది ఇప్పటిదాకా అధిగతి లేదు, సగం చేసి అది కూడా సగం నడిపోతుంది. ఉప్పలు వదిలిపెడితే దాని ఎక్స్టెన్షన్ కోసం 311 కోట్ల రూపాయల ఎక్స్టెన్షన్, 40 కోట్ల రూపాయలు అదనంగా తీసుకుని 350 కోట్ల రూపాయలతోటి బీఎస్ వరకు ఎక్స్టెన్షన్ కూడా తీసుకున్నాం. అది అయిపోతే తర్వాత అది వాళ్ళు చేయకుండా కూడా మేము తీసుకున్నాం. కనీసం రోడ్ అన్న కింద వేయాల్సి, హైవే రోడ్ వేయాల్సింది కూడా అది కూడా పట్టించుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తామంటే 35 ఫ్లైఓవర్లు ఉప్పల్ మొత్తం హైదరాబాద్ లో 35 ఫ్లైఓవర్లు అండర్ పాస్ కట్టుకుంటాం. 35 ఫ్లైఓవర్లు అండర్ పాస్ కట్టుకుంటే ఎక్కడో చిన్న సంఘటన జరగకుండా ఇలా కంప్లీట్ చేసుకున్నాం. కానీ ఉప్పల్ కారిడార్కి ఎందుకు ఇబ్బంది అవుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తలేదా, లేకపోతే కాంట్రాక్టర్ ఇబ్బంది పెడుతుందా, ఏదో ఒకటి తెలిసాల్సిన అవసరం, ఉప్పల్ ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. గతం నుంచి కూడా ఉప్పల్ అంటే ప్రాబ్లం ఏదైతుంటే ఇబ్బంది పడుతున్న సందర్భంలో క్లియర్ గా కేసీఆర్ గారు 2,100 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్ కోసం కంప్లీట్ చేసి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కూడా ఈ రోజు కంప్లీట్ చేయకుండా కాంట్రాక్టర్ దివాళ తీసేయడం,
కాంట్రాక్టర్ పనిచేస్తున్నారు అని చెప్పేసి ఆయన ఎప్పుడు ఈరోజు ఆపుతున్న సందర్భం ఇట్లా మనం కాలయాపన చేస్తున్నాం. ఇక పథకాలకు వస్తే కడుపులో ఉన్న బిడ్డ కానీ తెలియకూడదు, చాలా అప్డేట్ చేయాలి. గౌరవ కేసీఆర్ మంచి ఆలోచన, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని చెప్పి వాళ్ళకు 104 వెహికల్స్ పెట్టి మరి అంగన్వాడీ స్కూల్లో పంపించడం. అంగన్వాడీ స్కూల్లో మంచి ఫుడ్, మన తెలంగాణ ఫుడ్ బాలామృతం అనేది తయారు చేస్తుంది. ఆ బాలామృతాన్ని వీళ్ళకి అందియడం. అదే బాలామృతాన్ని వేరే రాష్ట్రాలు కూడా 4 రాష్ట్రాలు అదనంగా అడుగుతారు, ఇంకా 4 రాష్ట్రాలు కూడా ఇంకా అదనంగా అడుగుతారు. వాళ్ళు కూడా సప్లై చేసే దశలో ఈ రోజు మనం ముందంజలో ఉన్నాం. మరి అటువంటి బాలామృతాన్ని ఇచ్చుకుంటూ తల్లి బిడ్డ క్షేమం ఉండదు కాకుండా డెలివరీకి ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఈరోజు 30,000 రూపాయలు కానీ మామూలు డెలివరీ అయితే 2,00,000 రూపాయలు ఆపరేషన్ అయితే అటువంటి తీసుకున్న సందర్భంలో గౌరవ కేసీఆర్ మంచి ఆలోచన చేసి కేసీఆర్ కిట్ ఇచ్చుకుంటూ 12,000 ఆడబిడ్డ మగబిడ్డ పుడితే 13,000 ఆడబిడ్డ పుడితే ఇస్తున్న సందర్భంలో టెంపరీగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు డెలివరీ మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ పెరుగుతుంది. బ్రహ్మాండంగా డెలివరీస్ అని కూడా గతం కంటే 2-3 పెరుగుతుంది, బాగా డెలివరీస్ అవుతాం. మరి పుట్టే బిడ్డ మంచిగా ఉండాలి, తల్లి ఆరోగ్యం ఉండే వాళ్ళకు ఆహార ఉత్పత్తులు ఇవ్వడం. తదనంతరం స్కూల్ పోవాలంటే గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ పోతే వేల కొద్ది రూపాయలు తట్టుకున్న ప్రైవేట్ స్కూల్ చూస్తా ఉన్నాం. ఈరోజు అటువంటి స్కూళ్ళను నిర్మూలించి ఈరోజు ఒక రోజులు ఉంటుండే నేను ఓన్ బిడ్డ గవర్నమెంట్ స్కూల్కు, నేను ఓన్ బిడ్డ గవర్నమెంట్ దవాఖానకు నానుడు ఉండే. ఆ నాన్నుడు అధిగమించి ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి గౌరవ కేసీఆర్ మంచి ఆలోచన ఇంగ్లీష్ మీడియం పెట్టి మా ఫండ్ కూడా 5 కోట్ల రూపాయలు 4 కోట్ల రూపాయలని ఓన్లీ స్కూళ్ళ కోసమే కేటాయించి స్కూళ్ళని కూడా డెవలప్ చేసుకున్నాం. గతంలో పెయింటింగ్ లేక స్కూళ్ళలో ఫర్నిచర్ లేక స్కూల్లో పోకుండా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు స్కూళ్ళలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ డ్రెస్సులతో సహా స్కూల్ డ్రెస్ పెట్టి స్కూల్ బుక్స్ ఇవ్వడం. ఈసారి మరి నోట్ బుక్స్ కూడా స్కూల్ బుక్స్ ఇచ్చినప్పుడు నోట్ బుక్స్ కూడా ఎందుకు ఇవ్వడం మనం చెప్పి నోట్ బుక్స్ ఇచ్చుకుంటూ 8వ తరగతి ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల గతంలో 4,500 మంది స్ట్రెంత్ ఉన్నది, ఇలా 1,000 మంది స్ట్రెంత్ పెరిగింది. బ్రహ్మాండంగా స్ట్రెంత్ పెరిగిపోయి ఇదంతా స్కూల్ అంతా బ్రహ్మాండం నడుస్తుంది. అది దానికి తోడుగా మరి చదువుతున్న సందర్భంలో గురుకులాలు లేకుండా మనకు ఇంటర్మీడియట్ వరకు గురుకులాలు ఉంటున్న ఉద్దేశంతో మైనార్టీ గురుకులం, బీసీ గురుకులం, SC ST గురుకులాలు పెట్టుకుని మన దగ్గర 3 మన ప్రాంతంలో ఉప్పనియోగంలో 3 గురుకులాలు పెట్టి వాళ్ళ ద్వారా కూడా చదువు అందిస్తాం. అదే కాకుండా డిగ్రీ కాలేజ్ లేకుండా డిగ్రీ కాలేజ్ కొట్లాడి గౌరవ కేసీఆర్ తోటి 5 డిగ్రీ కాలేజ్ ఇస్తే 5 డిగ్రీ కాలేజ్ మనకు కూడా ఒకటి కావాలని చెప్పగానే వెంటనే ఒక్కరికో డిగ్రీ కాలేజ్ ఇచ్చాం. ఈ రోజు డిగ్రీ వరకు చదువుకునే అవకాశం మన పేద ప్రజలు కల్పించాం. దానికి తోడుగా స్కూల్ డెవలప్మెంట్ కోసం CSR ఫండ్ కింద ఒక దాతనాడు 80 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఒక బిల్డింగే కట్టుకున్నాం. చూడడం CSR ఫండ్ దాంతో పాటు 80 లక్షల వర్త్ ఫ్రీడమ్ అయ్యేలా చెప్పి వాళ్ళు CSR ఫండ్ ఒక బిల్డింగే కట్టేయగలరు. అంటే ఇట్లా గవర్నమెంట్ స్కూల్లో డెవలప్ చేసుకుని చదువు విషయంలో చూస్తే ఈ రకంగా స్టెప్ బై స్టెప్ తీసుకొని ఈ రోజు బ్రహ్మాండంగా చదివిస్తాం. విదేశాలు కూడా మంచి చదువుకుని పరిస్థితి ఉంటే వాళ్ళకు కూడా 20 లక్షల రూపాయలు ఇచ్చి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మంచి స్టాండర్డ్ చదువుకున్న వాళ్ళకైతే వాళ్ళు కూడా ఇప్పిస్తారు చూస్తా ఉన్నాం. అదే రకంగా పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే ఇతర రాష్ట్రాలు కూడా సంబంధించిన రైతుల పథకాలకు సంబంధించి మొన్న తమిళనాడు రైతులు కూడా పెద్ద ఎత్తున తమిళనాడు టౌన్ లో ఒక ర్యాలీ చేశారు, రైతాంగం అంటారు. సో ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇవన్నీ చేస్తా ఉంటే బట్ ప్రతిపక్షాలు మాత్రం చెప్తా ఉన్నాయి రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం BRS ప్రభుత్వం అని చెప్పేసి ఒక నినాదం తీసుకొస్తారు. సో దాంతో పాటుగా ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి వార్తలు ఏంటి, BRS అనేది బీజేపీకి బి టీమ్ గా వ్యవహరిస్తా ఉంది అండ్ బీజేపీ ఇక్కడ BRS కి ఏ టీమ్ గా వ్యవహరిస్తా ఉంది అనేటువంటి వార్తలు కాంగ్రెస్ సృష్టిస్తా ఉంది. దీనికి ఏం సమాధానం? క్లియర్ చేసే పనులన్నీ కూడా ఉద్యమ పాటు ఉన్నాయి కానీ చూస్తున్నాం. ఉద్యమ పాటు నుంచి చూస్తున్నాము. ఉద్యమ పాటు తెలంగాణ కోసం పోరాటం చేసాడు, తెలంగాణ తెచ్చుకుని తెలంగాణ 14 పోరాటం తెచ్చుకుని తెలంగాణ బంగారు తెలంగాణ చేసే దశలో ఈ రోజు తెలంగాణలో పథకాలు పెట్టింది. గతంలో ఎందుకు పెట్టలేదండి? కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళు ఎందుకు ఈ పథకాలు పెట్టలేదు? వాళ్ళకి తెలియదు కదా, చేత కదా, ఎందుకు చేయలేదు? కొత్త చేత కాదు, వాళ్ళు చేయలేదు. కాబట్టి కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి పరచాలి, తెలంగాణ ఒక మంచి మోడల్గా తయారు చేయాలని తపనతో బ్రహ్మాండంగా ఈ పథకాలు పెట్టింది. పథకాలు పెట్టడంతో పేద ప్రజలు ఆత్మహత్య రైతులు తీసుకున్నా, దళిత బంధు తీసుకున్నా, దళితులు కూడా సమాన రీతిలో ఎదగాలని చెప్పి దళిత బంధు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా రైతు బంధు, గతంలో మీరు రైతు బంధు ఎంత ఇచ్చేది? మీకు ఐడియా ఉంది? రైతు బంధు అనేది స్కీమ్ అనేది పెట్టిండ్రా, 100 రోజుల పథకం ఒకటి పెట్టిండ్రు, పనికి ఆహార పథకం, అది కూడా వీకేషన్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో మోసం చేస్తుందో చూడండి. 100 రోజులు ఆ పనికి ఆహార పథకం పెడితే దానికి అందరూ అనుసంధానంగా రైతులు చేయమని చెప్పి అడిగితే పునర్వీకేషన్. మరి ఈ రోజు రైతులను ఆదుకున్న పెద్ద మంచి గౌరవ కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడం కాకుండా వాళ్ళకు మరి
ఇన్సూరెన్స్ కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఇచ్చింది. చనిపోతే 5 లక్షలు. గతంలో పావులు గడిచి తేలు గడిచి రాత్రి 3 గంటలు ఇచ్చి వేల కరెంట్ ఇచ్చి 3 గంటలు ఇచ్చి నానా అవస్థలు పెట్టిన రైతుల్ని. మరి పావులు తేలు గడిచిన రైతులు ఇబ్బంది పడితే కూడా ₹1 ఇవ్వని ప్రభుత్వాలు ఉంటాయి. మరి ఈ రోజు వాళ్ళకి ఇన్సూరెన్స్ ద్వారా 5 లక్షల రూపాయలు ఇప్పించుకుంటా పావులు తేలు గడిచే పరిస్థితి లేకుండా నైట్ కరెంట్ ఇవ్వకుండా డే కరెంట్ ఇచ్చి ఈ రోజు వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచే సంగతి గట్రా గౌరవ కేసీఆర్ బ్రహ్మాండంగా ఈ రోజు గతంలో 50 లక్షల ఎకరాలు పడుతుంటే ఇలా 1,25 లక్షల ఎకరాలు పడుతుంటాయి. ప్రాజెక్టులు కట్టాం. మరి కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి ఈ రోజు రైతులకు నీళ్ళు అందిస్తూ బ్రహ్మాండ నీళ్ళు తీసుకోవాల్సిన సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇట్లా రకరకాలుగా రైతు విషయానికి వస్తే ఆ రకంగా దళిత బిడ్డలు కూడా సమానత ఉండాలని చెప్పి వాళ్ళ 10 లక్షల రూపాయలు చదువుకోవడం ఇట్లన్నీ కూడా ఒక్కొక్క పథకాలన్నీ కూడా పెట్టి బీసీలకు ఈ రోజు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి అదే 3 లక్షల రూపాయలు కూడా వీళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు 3 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకు కూడా ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తారు. ఇంకా ఇన్ని రకాలుగా ప్రజలకు సహాయపడుతూ ఓన్లీ డెవలప్మెంట్స్ తో పాటు ప్రజలకు ఆర్థిక సాయం చేస్తూ పేద ప్రజలకు మరి ఈ రకంగా డెవలప్మెంట్ ఎట్లా కావాలంటే దాని మీద వాళ్ళకు కూడా ఆసరా పెన్షన్ లాంటివి ఇచ్చుకుంటూ అన్ని రకాలు కూడా ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తున్న సందర్భాన్ని ఏ గలి పోయినా అదే చెప్తా ఉన్నారు. నేను తిన్న బిడ్డ కేసీఆర్ తోటి గుర్తుపెట్టుకో మర్చిపోతాం అని చెప్తున్న సందర్భం కనపడుతుంది. ఇట్లా రకరకాలుగా మరి ఈ రోజు గౌరవ కేసీఆర్ చేసే పనులన్నీ కూడా చూస్తున్నారు. మరి ఆడబిడ్డలు కూడా పెళ్లికి వచ్చే ఆడబిడ్డలు గతంలో ఎవరు ఎందుకు ఆలోచన చేయలేదు? గత ప్రభుత్వాలు ఎందుకు ఆలోచన చేయలేదు? పెళ్లికి ఖర్చులు ఇవ్వాలి, కనీసం ఆడబిడ్డ పెళ్లి చేయాలని ఆలోచన ఎవరికి వచ్చిందా? గౌరవ కేసీఆర్ మంచి ఆలోచన, ఒక పెద్దన్నలాగా ఒక పెద్ద కొడుకులాగా ఆయన ఆలోచన చేసి 1,116,000 ఎవరు అడగలేదు. ఫస్ట్ 50,000 పెట్టాడు, 75 చేశాడు, సరిపోతుందని చెప్పి 1,116,000 రూపాయలు చేశాడు. చేసి 20 రోజులు వాళ్ళు ఆడుకున్న సందర్భం కళ్ళగట్టారు. మరి ఆ రకంగా ముందు తీసుకుపోయి ఈ రోజు ఆడబిడ్డలు ఆదుకోవడం కాకుండా పెళ్లిలో కూడా మనవంతు ఎందుకు ఫంక్షన్ కట్టకూడదు, బయట ఫంక్షన్లు విపరీతంగా రేట్లు ఉన్నాయి, వేరే ఫంక్షన్ కట్టిస్తే వాళ్ళు 15,000 రూపాయలలో మరి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి మా ప్రాంతంలో రామతప్పుడు ఒక ఫంక్షన్ కట్టించారు. మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ అని దాంతో పాటు 1000 మంది పెళ్లి చేసుకున్నాక కట్టించారు. అట్లా ఇంకా కూడా గౌరవ కేటీఆర్ మొన్న చెప్పి ఇంకా కూడా డివిజన్ వారి పెట్టుకోండి జావ చూపించని మేము కట్టిస్తాం. అంటే పేద ప్రజలు పెళ్లి చేసుకోవడానికి పెళ్లిళ్ళ ఖర్చుతో పాటు కళ్యాణ లక్ష్యాలు ఇచ్చుకుంటూ వాళ్ళకు వసతి కూడా కల్పించారు. ఇది ముందు తీసుకపోతున్న సందర్భం ఇన్ని రకాల ఒంటరి మహిళ పెన్షన్స్ ఏదో మీకు ఆలోచన వచ్చిందా కనీసం ఒంటరి మహిళ పెన్షన్ చేయాలి. వాళ్ళ భర్త నుండి కూడా దూరం ఉండి పిల్లలు దాకోలేక తల్లి అవసరపడుతుంటే ఒంటరి మహిళ పెన్షన్ కూడా పెట్టి ఈ రోజు గౌరవ కేసీఆర్ గారు ఒంటరి మహిళ 2,000 రూపాయలు చాలుకుంటాం. వృద్ధాప్య పెన్షన్ అయితే చెప్పలేం, బ్రహ్మాండంగా ఇస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. మరి ప్రేమలు వచ్చింది. దాంతో పాటు జనరల్ ఏంటంటే పేద ప్రజలు ఉన్న కాడ వాళ్ళు బక్కరేమో కష్టంగా ఉంటే వాళ్ళ పిల్లలు చదివించుకోవడం సాధారణ కష్టంగా ఉన్న సందర్భాల్లో తల్లిదండ్రులు రావడం ఇబ్బంది కలుగుతుంది. అటువంటి తల్లిదండ్రులని గౌరవ కేసీఆర్ గారు మరి మందులు ఫ్రీ ఇచ్చుకుంటారు. బస్సు దవాఖానాలు పెట్టి బస్సు దవాఖానాలు మందులు ఫ్రీ ఇచ్చుకుంటారు. గతంలో మరి ఎవరు పెట్టలేదు, బస్సు దవాఖానా పెట్టాలని కూడా ఆలోచన రాలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయాలని కూడా ఆలోచించాలి. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేసుకుంటూ బస్సు దవాఖానాలు పెట్టి ఎక్కడికక్కడే మీ దగ్గరికి సదుపాయం కల్పిస్తా అని చెప్పి బస్సు దవాఖానాలు పెట్టి మందులు ఇచ్చుకుంటూ వాళ్ళని చేస్తున్న సందర్భంలో 2,000 రూపాయలు పెద్ద మనుషులకు ఇస్తే వాళ్ళు 10వ పరకు మనోళ్ళకి ఇచ్చుకునే రకంగా ఈ రోజు అవకాశం కల్పించింది. అది ఇవ్వడం వల్ల మరి ఆ కొడుకు కోడలు కూడా ఈ రోజు అమ్మ అన్నం తినమని కొడుకు అని చెప్పిన తీసుకొచ్చాడు, అత్తమ్మ అన్నం తినడం అత్తమ్మ చేద్దాం కోడలు అడిగి ఈ రోజు మరి ఇంట్లో పెట్టుకొని అప్యాతలు పెంచిన కనుక గౌరవ కేసీఆర్ దక్కింది. ఈ రకంగా మరి వాళ్ళని కూడా ఆదుకొని ముందు తీసుకునే సందర్భం కళ్ళ జనట్లు కనబడుతుంది. ఇదే రకంగా ఎవ్వరు కూడా పేద పిల్లలకు ఆదుకునే రకంగా ఎన్ని కష్టాలు నష్టాలైనా మరి ప్రభుత్వం కేసీఆర్ గారు మంచి ఆలోచనతోటి ముందు తీసుకోవాల్సిన సందర్భంలో వివిధ రాష్ట్రాలు కూడా మరి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు మాకు కూడా ఇటువంటి లబ్ధులు ఎందుకు కాకూడదు, మీరు ఎట్లా ఇవ్వగలుగుతారు, రైతులకు ఎట్లా ఇవ్వగలుగుతారు, దళితులకు ఎట్లా ఇవ్వగలుగుతారు, మీరు ఎట్లా చేస్తున్నారు, మహారాష్ట్రాన్ని కూడా చేస్తే బాగుపడతాం మా రాష్ట్రం అని చెప్పి ఆ రాష్ట్రాంతా కోరిన సందర్భంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసి ఈ రోజు భారత రాజకీయాల్లో కనుగొన్న సందర్భం మీకు అందరూ తెలుసు. మరి కేసీఆర్ భారత రాజకీయాలు అయితే మరి మహారాష్ట్రలో చూస్తా ఉన్నాం, బ్రహ్మాండంగా స్వాగతం పడుతున్నారు. మనం మేము కూడా పోయించాం 600 కార్లతో పోయినాము, అలా నేను కూడా పోయినా. బ్రహ్మాండంగా స్వాగతం ఎక్కడికక్కడ రోడ్ల మీద ఉండి అందరూ వీడియో తీసుకుంటారు. మేము పోయే దారిని వీడియో తీసుకుంటా తాను చేయి ఒప్పుకుంటా సార్ బాగా చేస్తామని చెప్పి చెప్తాం. మీటింగ్లు పెడితే ఎక్కడికక్కడ వేలాది మంది మీటింగ్లకు వస్తాం. అంటే తెలంగాణ చేసే అభివృద్ధి పథకాలను కూడా మాకు కూడా కావాలని చెప్పి తప్పన భారతదేశంలో ప్రతి ఒక్క రైతు బిడ్డలకు ప్రతి ఒక్కరు కూడా కిసాన్ అని చెప్పి తీసుకుపోతారు. అట్లా
బ్రహ్మాండంగా స్వాగతించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాం. గౌరవ కేసీఆర్ దేశ రాజకీయాలు కూడా అడిగే రకంగా రాబోయే కాలంలో ప్రధానమంత్రి కూడా రకంగా ఈ రోజు కార్యాచరణ నడుస్తూ ఉంది. ఆ రకంగా పేద ప్రజలంతా కూడా ఎక్కడున్న పేద ప్రజలంతా కూడా భారతదేశంలో ప్రజలంతా కూడా మరి తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు అంటే నీళ్ళు ఎత్తిచ్చాడు. మరి లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చి రోజు పంటను 50 లక్షలతో 1,20,00,000 పంట తీసుకోవడం, మహారాష్ట్రలో కూడా నీళ్ళు ఇచ్చి తీసుకోవాలని చెప్పి ఉన్నది. గౌరవ కేసీఆర్ ఆ రకంగా ఆలోచన చేసుకుంటూ ముందు పోతుంది కాబట్టి ఆయన అందరూ కూడా స్వాగతిస్తున్న విషయాన్ని గుర్తిస్తాం. సో ఫైనల్ గా ఇప్పుడు కాంగ్రెస్ ఒకటి చెప్తా, కాంగ్రెస్ మా గ్రాఫ్ పెరిగింది, టోటల్ గా ప్రజలలో పోతా ఉన్నాం, మేము 90 స్థానాలలో గెలవబోతా ఉన్నాం. ఇతర బీఆర్ఎస్ పార్టీలలో పెంచాలి కూడా మా పార్టీలకు రావడానికి చాలా మంది నేతలు ఆశ అంటే వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళతో కూడా మీటింగ్స్ జరుగుతా ఉన్నాయని చెప్తాను. సో ఇప్పుడు అల్టిమేట్ గా మీ నియోజకవర్గంలో ప్రజలతో తిరుగుతా ఉన్నారు, ప్రజాక్షేత్రంలో వెళ్తా ఉన్నారు, ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఎక్కడైనా కాంగ్రెస్ కి గ్రాఫ్ కనబడతా ఉందా మీకు నియోజకవర్గంలో? మీరు చూసిన కదా ఇప్పుడు చూసినప్పుడు ఎక్కడ పేరన్నా ఊసని ఎత్తుకుందా ఏం చేసిందండి ఒక్కటే ఎరగాలి. ఎక్కడో అయింది ఈడ చేస్తే కాదు, ఆడ గెలవడానికి కారణాలు 100 ఉండొచ్చు, మాకు సంబంధం లేదు. ఈడ మీరు ఏం చేసిండ్రు? 10 సంవత్సరాలు స్టేట్ గవర్నమెంట్ ఉండి 10 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఉండి మీరు ఏం చేసిండ్రు చూపించాల్సిన బాధ్యత ఉన్నది. అప్పుడు మీరు చేయలేదు, ఇప్పుడు చేసినట్టు ఎట్లా అంటారు? కేసీఆర్ గారు ₹1,00,000 రైతులకు ఇస్తారని చెప్పేది, రైతు రుణమాఫీ చేస్తాడు. వాళ్ళకి నమ్మకం ఉంది కేసీఆర్ అయితే చేయగలరు. మీరు ₹2,00,000 పెట్టినా కూడా ఇక్కడ నమ్మలేదు. మరి ఇప్పుడు 2 లక్షలు ఇస్తామని కూడా మీరు నమ్మలేదు. మీరు ఎన్ని పథకాలు పెడతామని ఏం చేసినా నమ్మరు. ఎందుకంటే కేసీఆర్ చెప్పింది చేస్తాడు. ప్రజల మనిషి, ప్రజల కోసం ఏదైనా చెప్పని కూడా ఎన్నో చేసే సందర్భం ఉంది. కాబట్టి కేసీఆర్ గారు నమ్ముతాం. ఏకైక నాయకుడు ఎవరంటే మీ నాయకుడు ఎవరో తెలియదు, మీకు ఎవరు ఉంటారో తెలియదు, మీరు గెలిచినాక ఏ పార్టీలో పోతారో తెలియదు, మిమ్మల్ని నమ్మేటోడు ఎవరు చెప్పండి. మరి ఎట్లా అప్పుడు మీరు ఈ దాంట్లో ఒక్క ఆలోచన మీకు వచ్చిందా? ఈ తెలంగాణలో ఇప్పుడు చేసే ప్రభుత్వం చేసే పథకాలలో ఏ పథకం పెట్టాలో కానీ ఏదైనా చేయాలని ఒక్క ఆలోచన మీకు వచ్చిందా? రాలేదు. మరి గౌరవ కేసీఆర్ గారు ప్రజల పక్షపాతిగా ఇన్ని ఆలోచనలు, ప్రజలకు ఏది ఉపయోగం ఏది అవసరం ఇన్ని ఆలోచనలు తీసుకపోతే ఏదో పక్క రాష్ట్రంలో గెలిచింది ఈడ గెలుస్తాం, ఈడ మాకేదో బలం వచ్చిందంటే అది పక్కన చూసి బలం చూసుకున్నట్టు, బాబు చూసి బలపడ్డది అట్లున్నది. బాబు చూసి బలపడినట్టు ఉంది. ఇక్కడ కథగానే ఇంకోటి లేదు. ఇక్కడ ఎక్కడ కూడా ప్రజలు స్వాగతించరు. ప్రజలు ఒకటే అడుగుతుంది. ఈ రోజు 9.5 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక డెవలప్మెంట్ అంటూ కళ్ళగడ్డలు కనబడతా ఉన్నాయి, పెన్షన్స్ కనబడతా ఉన్నాయి, అన్ని మాకు స్విచ్చుడు ఒక దాంట్లో అన్ని రంగాల్లో బాగున్నాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏమున్నది ఏం చేసేది ఇప్పుడు వస్తే ఏం చెప్తుంది, ఉన్నా కూడా వాళ్ళు వచ్చినా ఏడుంటారు అనేది ప్రజలు గమనిస్తారు, ఆలోచిస్తారు. ఎక్కడ కూడా లేదు. విచిత్రం ఏంటంటే ఇంత మంచిగా మనం నీళ్ళు ఇచ్చి గౌరవ కేసీఆర్ గారు 24 గంటల నీళ్ళకు వసతి కల్పించి ఎక్కడ లేని విధంగా వారం 10 రోజులకు వచ్చే నీళ్ళు కూడా రోజువారీ రోజు నీళ్ళు తీసుకుంటూ ఈ రోజు మంచిగా ఇంటింటికి నీళ్ళు ఇచ్చి ఒక ఆడపడుచు బిందె బయట పట్టుకొని పోకూడదని చెప్పి చెప్తున్న సందర్భంలో ఆడపడుచు పట్టుకోలేక బిందె పట్టుకొని బయటకు పోకుండా ఈ రోజు నీళ్ళు అందించాం. ప్రతి ఇంటికి నీళ్ళు అందించాం. మిషన్ బయట కింద హైదరాబాద్ అంతా కూడా ఊర్లలో కూడా నీళ్ళు ఇచ్చారు కనుక గౌరవ కేసీఆర్ గారు దక్కింది. ఈ రోజు ఫిబ్రవరిలో కాంగ్రెస్ నాయకులు బిందెలు పట్టుకొని రోడ్లు ఎక్కి నీళ్ళు వస్తలేమంటారు. ఎక్కడైనా ఉందా? నేను మా ఆడపడుచుని అడుగుతా ఉన్నా మీటింగ్లలో, ఎక్కడైనా బిందె పట్టుకొని బయటకు వెళ్ళి ఆడపడుచు ఉందా తల్లి చెప్పండి అని అంటే లేదు సార్ మాకు నీళ్ళు బ్రహ్మాండంగా వస్తున్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళు బిందెలు పట్టుకొని రోడ్డు మీద ఎందుకు పోతారో తెలియదు. నేను ప్రత్యక్షంగా చెప్తాను. మా దగ్గర 2014 ఎన్నికల ముందు ఒక 1 year నేను జమ్మిగడ్డ ప్రాంతం ఉంటుంది, తర్వాత సాయిరామ్ నగర్ సాయిబాబా నగర్ ఉంటాను. ఆడ రోడ్ల మీద డ్రమ్ములు పెట్టుకొని పోయేది, ట్యాంకర్లతోటి నీళ్లు పోసుకొని పోయేది. అట్లా పోతుంటే చూడలేక సరిపోతుంటే నేను ట్యాంకర్లు పెట్టి నిలువ వచ్చాను డ్రమ్ములలో. దాని తర్వాత ఇలా రిజర్వాయర్ కట్టుకున్నాం. సాయిబాబా నగర్ సైనికుల్లో రిజర్వాయర్ కట్టుకున్నాం, మల్లాపూర్లో రిజర్వాయర్ కట్టుకున్నాం, చెల్లపల్లిలో రిజర్వాయర్ కట్టుకున్నాం, అదేవిధంగా అప్సూడల ఎలుగుట్ట ఒక రిజర్వాయర్ కట్టుకున్నాం. ఇట్లా ఎక్కడికక్కడ రిజర్వాయర్లు కట్టుకొని నీళ్లు స్టోరేజ్ చేసుకొని ఈ రోజు నీళ్ళు అందిస్తూ ఉన్నాం. మీరు ఎందుకు అందించలేకపోయినప్పుడు? ఎందుకు ప్రతిసారి ఫిబ్రవరి వచ్చిందంటే బిందెలు పట్టుకుని రోజు మీద ఆడపడుచులు వస్తుంది నీళ్ళు లెక్క. ఈ రోజు ఏ ఆడపడుచు మే ఏప్రిల్ వచ్చినా కూడా ఈ రోజు ఒక ఆడపడుచు బిందె పట్టుకుని రోజుకి వెళ్ళి చూపించడం అవుతుంది. ఎక్కడ జరుగుతుంది అసలు అంత క్లారిటీగా అయ్యాలి నీళ్ళు ఇచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్. ఇక కరెంటు విషయానికి వస్తే మీ దగ్గర ఊర్లలో పోతే ఊర్లలో 3 గంటల కరెంట్ ఇచ్చి రాత్రి 3 గంటల కరెంట్ ఇస్తే ఆ 3 గంటల పాము తెలుగు రైతు తెచ్చిపోతుండే. 3 గంటలలో పొలం ఎక్కి వరకు అందులో బ్రేక్ మళ్ళా బ్రేక్ ఇచ్చి ఒక మడిపోయి ఇంకో మడిపోయే వరకే అయిపోతుంది. మళ్ళీ నీళ్ళు వస్తే అదే మడిపోయి కింది పడిపోవు. అట్లా ఎండిపోయిన పొలాలు ఎన్నో ఉంటాయి. ఈ రోజు గౌరవ కేసీఆర్ గారు ఒక మోటార్లకు లిమిట్ లేదు, ఒకటే మోటార్ ఉండాలి, రైతుకు 2 మోటార్లు ఉండొద్దని చాలా రకాల రిస్ట్రిక్షన్ పెట్టింది. ఈ రోజు గౌరవ కేసీఆర్
కేసీఆర్ గారు ఎక్కడైనా ఒక మోటార్ అంటే 4 మోటార్లు పెట్టుకున్నా 10 మోటార్లు పెట్టుకున్న రిస్ట్రిక్షన్ ఉందా? రైతుకు ఎన్ని మోటార్లు పెట్టుకున్న రిస్ట్రిక్షన్ ఇక్కడ లేదు. అదే రకంగా మరి బావులలో కూడా కాలువలలో కూడా కాలువలను మోటార్లు వేసుకున్న పట్టించుకున్న కూడా ఇక్కడ రిస్ట్రిక్షన్ లేదు. మరి అన్నిటి కూడా మోటార్లు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాడు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మరి దానికి మీటర్లు పెట్టమని అడుగుతుంది. పెట్టమన్నాం. ఎవరు కేసీఆర్ నిజంగా మంచిగా అడుగుతారు. రైతుల పక్షపాతిగా మేము మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా ఫ్రీ వాటర్ ఇస్తామని చెప్పి ఇస్తున్నాడు. ఇవాళ రైతులకు డైలీనే కరెంట్ నైట్లో కూడా అవసరం లేదు, డైలీనే కరెంట్ ఇచ్చుకుంటూ డైలీనే మరి వాళ్ళ రైతులు పంటలు పండించుకునే రకంగా మరి వ్యవసాయం ముందుకు పోయే రకంగా 10,000 రూపాయలు ఆదుకుంటూ ఇచ్చుకుంటూ మరి అదే రకంగా వాళ్ళకు చనిపోతే 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ద్వారా ఇప్పించు ఇన్ని రంగాలలో ఆదుకున్న ఘనత గౌరవ కేసీఆర్ రైతులు ఇలా సంతోషించారు. పంట కూడా మరి ఒక ఆయన ఇప్పుడు మధ్యలో పంట వేయండి మేము చూసుకుంటే కొంటామన్నాడు. కొన్నాడా? పంట వేసినాక కొనకపోతే స్టేట్ గవర్నమెంట్ 10 శాతం తీసుకొని పంటను కూడా గింజ పోకుండా కొన్న ఘనత స్టేట్ గవర్నమెంట్ కదా. సెంట్రల్ గవర్నమెంట్ కొనమన్నప్పటికీ కూడా కొన్నాం. అంటే ఇన్ని రకాలుగా రైతులు ఆదుకుంటాం. లేదా పక్షపాతి ఎన్ని రకాలు చేస్తాం. ఇవాళ మేము వస్తాం, మేము ఏదో చేస్తాం అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మీ నాయకుడు ఎవరో తెలియదు, మీరే కొనుక్కొస్తారు. నలుగురు అప్పుడే ఏం కాకముందే ఆల్రెడీ చూడలేదు సాగుతుంది అట్లా. అప్పటికే ఎవరి గాడే సీఎం అంటాడు, ఎవరి గాడే ఇది అంటాడు. వాళ్ళ నాయకుడు కూడా వాళ్ళే తెలియదు, వాళ్ళ టికెట్లు ఎక్కడ తెచ్చుకుంటూ వాళ్ళే తెలియదు. ఆ పరిస్థితుల్లో అగమ్యగోచరంగా వాళ్ళు ఉంటే మా ప్రభుత్వం మొత్తం మాకు అన్నదే ఎట్టి పరిస్థితి సాధ్యం కాదు. పక్క రాష్ట్రం బాపు చూసి వాళ్ళు అనుకోవద్దు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇంకా 10 కాలాల పాటు కేసీఆర్ సారథిలో బ్రహ్మాండంగా రాష్ట్రం ముందు పోతుంది, నడుస్తుంది. ఇంకా దేశం కాదు కదా, ప్రపంచ దేశాలు చూసే రకంగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు. మెజారిటీ కూడా అల్టిమేట్ పెరిగే ఛాన్సెస్ 100%. మీరు ఏది ఎక్కడ తీసుకోండి, నాకున్న అవగాహన హైదరాబాద్ లో మాత్రం 100% వస్తుంది. ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఎక్కడ కూడా మాకు 24 గంటలు మా పని అదే. మా గొప్ప నాయకుడు మాకు కేసీఆర్ దొరకడం మా అదృష్టం, కేటీఆర్ దొరకడం మా అదృష్టం. మేము వాళ్ళ అడుగుజాడల్లో పబ్లిక్ లే ఉంటాం 24 గంటల్లో. మేము ఎలక్షన్ల కోసం వచ్చేది వేరే పార్టీలు కూడా ఎలక్షన్లు 6 నెలల ముందు వస్తారు, ఏదో అలసలు డబ్బులు కొడతారు, అలసలు చేస్తారు, పోతారు. మేము అట్లా కాదు. మేము ఓడిపోయినా కూడా 2014 ఓడిపోయినా, 2019 పోటీ చేయకుండా 2001 నుంచి పార్టీని పట్టుకుని ప్రజలనే ఉన్నా, ప్రజలకి మమేకమే ఉన్నా, ప్రజలతోనే పనిచేస్తున్నాం. కానీ అట్లా ప్రజల మమేకమే ఉన్న వాళ్ళు మేము ఎప్పుడు కూడా ప్రజల అనుసంధానంలో నడిచే వాళ్ళం కాబట్టి మమ్మల్ని ఆదరిస్తా ఉన్నాం. ఈ రోజు బ్రహ్మాండంగా స్వాగతిస్తాం. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మీ యొక్క యాత్రలో మళ్ళీ వస్తా. సో మరికొన్ని డివిజన్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా మీ దగ్గర నుంచి తెలుసుకుంటాను. తప్పకుండా. థ్యాంక్ యూ. సో మొత్తంగా ఎల్లప్పుడు కూడా ప్రజలతో ఉంటాం, ప్రజల సమస్యలు తెలుసుకోవడమే అధికార బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం. మా మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వాటికి వెంటనే పరిష్కార దిశగా చేయడమే మా యొక్క లక్ష్యం అంటూ కూడా ఉప్పల్ ఎమ్మెల్యే బేసి సుభాష్ రెడ్డి గారు. సో ఇది బ్రేక్ఫాస్ట్ విత్ బేసి. మరో బ్రేక్ఫాస్ట్ తో మళ్ళీ కలుద్దాం అంటే చూస్తూ ఉండండి అమ్మ చాలు.